ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప ధనవంతుడైన బిల్ గేట్స్ అయినా, ఎలాన్ మస్క్ అయినా కానీ, ఎంత సంపద ఉన్నవారైనా, పేదవారు పూరి గుడిసెలో ఉండి రోడ్డు మీద లేకపోతే ప్లాట్ఫామ్ మీద ఉన్న వారికైనా కానీ దేవుడు ఇచ్చినటువంటి ఒక దినాన్ని దేవుడిచ్చాడు. 24 గంటల సమయాన్ని దేవుడిచ్చాడు. అందరికీ సమానంగా ఇచ్చాడు. ఈ దినమున ఆ దినాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం, ఆ దినములో మనం ఎలా గడుపుతున్నాం. అందుకనే దేవుడు ఆ వెలుగుకు ఒక పేరు పెట్టాడు, చీకటికి ఒక పేరు పెట్టాడు. మనము కూడా ఆ దినములో 24 గంటలకు ఒక్కొక్క గంటకు, ఈ గంటలో నేను ఈ పని చేస్తాను, ఈ గంటలో నేను బుక్ చదువుతాను, ఈ గంటలో వ్యాయామం చేస్తాను, ఈ గంటలో నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఈ గంటలో నేను పరీక్ష కోసం ప్రిపేర్ అవుతాను, ఈ గంటలో నేను వ్యాపారం నేర్చుకుంటాను, ఈ గంటలో నేను ఉద్యోగం కోసం చదువుకుంటాను, నేను పడిగాపులు కాస్తాను అని మన యొక్క జీవితంలో ఆ యొక్క 24 గంటల సమయాన్ని ఏ పేరు పెట్టి వినియోగించుకుంటున్నాం. మనం అందరము కూడా సోషల్ మీడియాలో టైం అంతా వ్యర్థం చేస్తున్నామా, లేకపోతే వినియోగించుకుంటున్నామా? వినియోగించుకుంటే మనం ఆశీర్వదించబడతాం. దేవుడిచ్చిన ఒక్క దినాన్ని మనము మన కుటుంబాలకు 24 గంటల సమయం అందరికీ దేవుడు ఒకటే ఇచ్చాడు. దానిలో ఆశీర్వదించబడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.